మొదటి కొరింథీ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాటను చదువుకొని ప్రార్థనా పూర్వకంగా మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని దాసులు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనతో ఏకీభవించి ముందుకెళ్దాం. ఈ దినం దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ప్రభు వచ్చు వరకు మనం ఎలా ఉండాలి, యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. గత నెల 18వ తేదీ ప్రభు వచ్చుచున్నాడు అనే తలంపులు మరి దేవుడు మనకు అందించాడు. ప్రియులారా, ప్రభు వచ్చుచున్నాడని, ఆయన ఆలస్యం చేయక వస్తున్నాడని, ఆయన త్వరగా వస్తున్నాడని, ఆయన అనుకొనని గడియలో వస్తున్నాడని, రహస్య రాకడలో వస్తున్నాడని, బహిరంగ రాకడలో వస్తున్నాడని విన్నాం. ఈ దినం అయితే ప్రభు వచ్చు వరకు మనం ఎలా బ్రతకాలి? క్రైస్తవ భక్తి జీవితం అంటే ప్రియులారా, కొన్నాళ్ళు బ్రతికి కొన్నాళ్ళు వదిలిపెడితే మరి సరిపోతుందా? మనం క్రైస్తవులం ఎలా అయినామంటే, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, సృష్టికర్తని, ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టిన వాడని, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ, పరలోకముంది, పాపానికి వచ్చే నరకం తప్పించబడుతుందని మనం ఎరిగిన వారమై నమ్ముకున్నాం. ఆయన నమ్ముకుని క్రైస్తవులమయ్యాం. మరి కొంతకాలం మంచిగా బ్రతికి కొంతకాలం విడిచిపెడితే సరిపోతుందా? ఆలోచించండి. అది తగదు. ప్రభు వచ్చు వరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక 4 మాటలు మనకున్న సమయంలోనే గుర్తు చేసుకుందాం ప్రియులారా. అందులో మొదటి మాట చదువుకున్నాం. ప్రభు వచ్చు వరకు. ఒకవేళ ప్రభు వచ్చేంత వరకు మనం లేకుండా, ఒకవేళ ముందే మరణించినా మనం మరణించేంత వరకు అనుకుందాం. ప్రభు వచ్చు వరకు అనే పదం వచ్చినప్పుడు అక్కడ మనం మరణించేంత వరకు అని కూడా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ప్రభు వచ్చేంత వరకు మనం ఉంటామో, ఒకవేళ వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ప్రభు వచ్చే వరకు మనం లేకపోయినా మన ప్రాణం పోయేంత వరకు ఎలా బ్రతకాలి? దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? తన గ్రంథంలో ఏమని వ్రాయించాడు? చదువుకుందాం చూడండి ప్రియులారా. అందులోనే ఒక్క మాట చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఇలా వ్రాయబడింది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు, ఎన్నాళ్ళు ప్రియులారా? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలి. ఆయన మరణాన్ని ప్రకటించాలి. పేతురు భక్తుడు మనకేమని చెప్తాడు? మొదటి పేతురు పత్రికలో మరి పేతురు భక్తుడు కూడా ఇలా అంటాడు. ఏమని మనకు పేతురు భక్తుడు కూడా తెలియజేస్తా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. చీకటిలో నుండి మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. ఎవరైతే మిమ్మును వెలుగులోనికి పిలిచారో, ఎవరైతే మిమ్మును చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచారో, ఆశ్చర్యకరమైన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి. ప్రతి ఆదివారం మనం రొట్టె తీసుకుంటున్నాం, పాత్రలో పాలు పొందుతున్నాం. అవి యేసుక్రీస్తు వారి శరీరము, రక్తము అని మనం పాలు పొందుతున్నాం. ప్రతి ఆదివారం పాలు పొందండి ప్రియులారా. ఎవరే గాని కుంటుపడకండి. ఆరాధన అంటే నెలకోసారి కాదు, ఆరాధన అంటే 3 నెలలకోసారి కాదు.
ప్రతి ఆదివారం ప్రభు దినం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు వస్తాయి. ఏ ఆదివారం కుంటుపడకండి. అత్యవసరమైన పని ఉంటే తప్ప. అది కూడా ఇప్పుడే చేస్తే, ఈ రోజే చేస్తేనే అది తీరుతుంది అని ఉంటే తప్ప, అది కూడా ఇంతకు మించి అవకాశం లేదు అంటే తప్ప ఆదివారం పోగొట్టుకోకండి ఎవరే గాని. కనుక ప్రతి ఆదివారం ప్రభు దినం తప్పక పాటించండి. అయితే ప్రభువును ఆరాధిస్తున్నాం మనం. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన రొట్టె తిని ఆయన పాత్రలో పాలు పొందుతున్నాం మనం. ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలి, ప్రకటించాలి అని రాయబడింది. ఎన్నాళ్ళు ప్రియులారా? ఆయన వచ్చు వరకు, ఆయన వచ్చేంత వరకు. ఈరోజు కొందరు సువార్తలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రియులారా, దేవుడిచ్చిన ప్రాణం ఎక్కడున్నా పోతుంది. దేవుడు అవకాశం ఇచ్చిన నాలుగు చేద్దాం. కాబట్టి ఆయనను ప్రకటించాలి. ఏం ప్రకటించమన్నాడు? ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రకటించాలి. ఆయన మన కోసం మరణించాడు, మన పాపాల కోసం మరణించాడు, మనల్ని క్షమించి పరలోకం ఇవ్వడానికి ఆయన మరణించాడని చెప్పాలి. దీనికి సంబంధించి ఒక 4 మాటలు నేను క్లుప్తంగా చదువుతాను, చూడండి. అపోస్తలుల కార్యాన్ని గ్రంథానికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం, చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:20. ఇక్కడ పేతురు యోహానులు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తాం. 4:20. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. యేసు ప్రభువును గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన ఎందుకు చనిపోయాడో, ఆయన ఎందుకు మరణముంది తిరిగి లేచాడో మేము చెప్పకుండా ఉండలేము. ఎంత ధైర్యం ప్రియులారా! ఈరోజు సువార్తకి వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. స్వార్థ యాత్రలో ముందుకు వెళ్ళాలంటే ఈనాడు ధైర్యం కావాలి. ప్రభునందున్న ప్రియులారా, దేవుడు అవకాశం ఇచ్చిన నాళ్ళే చేద్దాం. కాబట్టి వీళ్ళు చూడండి ఏం చెప్తున్నారో. మీరు యేసు నామమున బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదని బెదిరించినా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఆయన వచ్చు వరకు ఆయన మరణం ప్రకటించాలి. మరొక మాట చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథానికి రండి. 8వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. 8:35. ఇక్కడ ఫిలిప్పు నపుంసకునికి చెబుతున్న సందర్భం చూడండి. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. యేసును గురించిన సువార్త. ఈయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ యెషయా గ్రంథంలో ఈయన ఏమని చదువుతూ ఉన్నాడంటే ప్రియులారా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు అనే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ లేఖనాలను అనుసరించి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. ఆయన అక్కడే బాప్తిస్మం తీసుకున్నాడు. మనం కూడా యేసును గురించిన సువార్త ప్రకటించాలి. ఎంతవరకు? ఆయన వచ్చేంత వరకు. దాటి వెళ్దాం. సమయం కూడా చాలా విలువైంది కాబట్టి దాటి వెళ్దాం. జూములో అంతా వాక్యం తెలిసిన వారే కాబట్టి ఒక్కసారి చెప్పినా అర్థం చేసుకోగలరు. 1 కొరింథీ పత్రికకు రండి. 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. చాలా లేఖనాలు ఉన్నాయి కానీ ప్రియులారా, సమయాన్ని బట్టి కొద్ది మాటలు మాత్రం మనం చూసుకుందాం. 1 కొరింథీ పత్రికకు రండి. 1వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడేమని చదువుతూ ఉన్నాం? పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడ్డాడు చూడండి. పాపుల కోసం శిక్షించబడి, పాపుల కోసం రక్షించబడి, ఆ పాపులను రక్షించడానికి శిక్షించబడి, సిలువ వేయబడి
ప్రాణం పెట్టాడు చూడండి, ఆయన్ను ప్రకటిస్తున్నాం. పాపులను రక్షించడానికి ఆయన శిక్షించబడ్డాడు చూడండి, ఆయనను ప్రకటిస్తున్నాం. ఆయన మరణాన్ని, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎందుకు సిలువ వేయబడ్డాడో ప్రకటించాలి ప్రియులారా. పాపుల కోసమే కదా ఆయన సిలువ వేయబడింది, అది మనం ప్రకటించాలన్నమాట. మరొక మాట చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు బెదరలేదు, భయపడలేదు, వనకలేదు, జంకలేదు. ఏం చేస్తున్నారో చూడండి, 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. హింసలు, బెదిరింపులు సువార్త నాపలేవు ప్రియులారా. మనలో ఆ వేడి, మనలో ఆ వాక్యం మండింపు అనేది ఉంటే, ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎక్కడున్నా దేవుని సువార్త ప్రకటిస్తాం. ఇక్కడ చూడండి, గొప్ప హింస కలిగింది ఇక్కడ సంఘానికి. వారు చెదిరిపోయారు. చెదిరిపోయినా సువార్త చెప్పడం మానకలేదు. ఈరోజు మనకు ఎన్ని అవకాశాలున్నా ఒక్కరికన్నా సువార్త చెప్తున్నామా ప్రియులారా? ఒక్క ఆత్మనన్నా రక్షించాలనే ఆశ కలిగి ఉన్నామా? మనం రక్షించబడితే చాలా, మనం పరలోకం వెళ్తే చాలా. ఇంకెవరికి పరలోకం వద్దా? ఆత్మలు నశించిపోతున్నాయి, నరకానికి వెళ్తున్నాయి, అయ్యో అని ఏడ్చే అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాయి. కొంచెమైన బాధ, కొంచెమైన భారం మనం కలిగి ఉండకపోతే దేవుడు మన పట్ల ఎలా ఆనందిస్తాడు? మనసున్న మనుషులముగా ఆలోచిద్దాం ప్రియులారా. చెదిరిపోయారు వీరు, హింస కలిగింది. ఒక చోట మౌనంగా ఉండొచ్చు కదా, కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నారు. కనుక ప్రియులారా, సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తాను. మొదటి మాట, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణ వార్త. ఆయన పాపుల కోసం వచ్చాడు, పాపుల కోసం రక్తం కార్చాడు, పాపుల కోసమే ప్రాణం పెట్టాడు, సమాధి చేయగా తిరిగి లేచాడు. పాపికి క్షమాపణ, రక్షణ సిద్ధం చేసి పరలోకం సిద్ధపరిచాడు. ఆయన మరణాన్ని మనం ప్రకటించాలి. పాపికి క్షమాపణ, పరలోక మోక్షం యేసు ప్రభులో ఉంది అని ప్రకటించాలి. ఎంతకాలం? ప్రభు వచ్చు వరకు, లేదా మన ప్రాణం పోయేంత వరకు. రెండో మాటకు దాటి వెళ్దాం. యోహాను సువార్తకు రండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం చూడండి. 21వ అధ్యాయం 22వ వచనం. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? పేతురు, యోహాను, యేసుక్రీస్తు వారిని గురించిన సందర్భం ఇది. పేతురుతో అంటున్నాడు, యోహాను విషయంలో ఇతని సంగతి ఏమవును ప్రభువా అని అడిగినప్పుడు, అతడుండుట, నేను వచ్చేంత వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఒక్కోసారి మనం మన గురించి చూసుకోం, ఎదుటివారి గురించి చూస్తాం. అది నీకెందుకయ్యా, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఒకరి జోలికి వెళ్ళడం అంటే మనకు కూడా చాలా ఇష్టం. అందుకే పేతురు, నేను వచ్చేంత వరకు యోహాను ఉండడం నాకు ఇష్టమైతే అది నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించు. ఎవరెలా బ్రతికితే మనకెందుకు ప్రియులారా? కొన్నిసార్లు వాళ్ళ జోలికి అనవసరంగా వెళ్తుంటాం. మనం దేవుని వెంబడించాలి, చాతనైతే ఒకరిని మార్చే విధంగా మనం బ్రతకాలి. ఇక్కడ ఒక పాఠం ఉంది కదా, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే. ప్రభు వచ్చేంత వరకు దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దీనికి సంబంధించి ఒక 4 మాటలు చూపిస్తాను చూడండి. దేవుడు వచ్చేంత వరకు, లేదా మన ప్రాణం పోయేంత వరకు, ఆయన రాకడ ఆలస్యం అయితే మన ప్రాణం పోతుంది. కాబట్టి
ఏది ఏమైనా ఒకవేళ యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యమైన ఆలోపు మన ప్రాణం పోయినా మన ప్రాణం పోయేంత వరకు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. చూడండి, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వచనం 5, 6 చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడకు మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. చూడండి 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈ హనోకు ఎవరు ప్రియులారా? దేవునికి ఇష్టంగా ఉన్నవాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి? ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయానికి రండి. ఆదికాండం 5వ అధ్యాయానికి రండి. ఇక్కడ చదివితే మనం అర్థమవుతుంది. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 21. హనోకు 67 బ్రతికి, ఇక్కడ చూస్తున్నాం, మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ప్రభునందున్న ప్రియులారా, హనోకు దేవునికి ఇష్టుడు ఊరికే కాలేదు. ఎలా అయ్యాడు? 1, విశ్వాసం. దేవునికి ఇష్టుడుగా హనోకు ఉన్నాడు అంటే కారణం 1, విశ్వాసం. 2, దేవునితో నడిచినవాడు. అందుకు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. మనం కూడా ప్రభు వచ్చు వరకు దేవునికి ఇష్టంగా ఉండాలంటే 1, మనలో విశ్వాసం. హెబ్రీ 3:12-15 వరకు మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు కాపాడుకోవాలి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో విశ్వాసం కాపాడుకుంటుని అన్నాడు పౌలు భక్తుడు. మన విశ్వాసం కాపాడుకోవాలి. 2ది, దేవునితో కూడా నడిచినవాడు అంటే దేవుని వాక్యరీతిగా మనం నడుచుకోవాలన్నమాట. దేవునికి ఇష్టంగా ఉంటాం. మరొక మాట చూద్దాం చూడండి. దావీదును గురించి కూడా ఒక సందర్భం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రభునందున్న ప్రియులారా, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇక్కడ దేవుని వాక్యం మనకేమని చెప్తుందంటే, దేవుని వాక్యం మనకేమని వివరిస్తుందంటే ప్రియులారా, దావీదు కూడా దేవునికి ఇష్టానుసారుడు అని రాయబడింది. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఇందాక మనం చూసినప్పుడు హనోకు దేవునికి ఇష్టుడై ఉండేనని చూస్తాం. హనోకు దేవునికి ఎందుకు ఇష్టంగా ఉన్నాడంటే ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో దేవునితో నడిచిన నడక ఉంది. దావీదు దేవునికి ఇష్టానుసారుడు ఎందుకు అయ్యాడంటే దేవుని ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన కోరికలు, దేవుడి ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు. అందుకు దావీదు అంటే దేవునికి ఇష్టం. మరొక మాట పేతురు 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. పేతురు 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. 4 క్షమించండి ప్రియులారా, 1 పేతురు పత్రిక
4:2. 1 పేతురు 4:2. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి నేమియూ లేక ఉండును. దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపం జోలికి వెళ్ళకండి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు. ఆ పాపాలేంటో కూడా ఇక్కడ చెప్పాడు, చాలా ఉన్నాయి ప్రియులరా. అవన్నీ చదివితే మనకు ఆలస్యం. తర్వాత 3వ వచనం చదవండి, పాపాలను గురించి ఇక్కడ చెప్పాడు. 1, హనోకు దేవునికి ఇష్టడై ఉండెను. 2, దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అయితే మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు. అది 2 కొరింథీ 5:9 చూడండి. పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 5:9 ఏం చెప్తున్నాడో చూడండి పౌలు భక్తుడు ఇక్కడ. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెను. దేహముతో ఉన్న ఈ దేహాన్ని విడిచిపెట్టినా ఆయన ఉన్నాడు చూడండి, దేవుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎన్నాళ్ళు ప్రియులారా? ప్రభు వచ్చు వరకు, లేదా మన ప్రాణం పోయే వరకు. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు? ప్రభు వచ్చు వరకు మనం దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియులారా. మన జీవితాలు ఇష్టంగా ఉన్నాయా? హనోకులాగా దేవునితో నడిచే అనుభవం, దావీదులాగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే అనుభవం, పాపం జోలికి వెళ్లకుండా దేవుని ఇష్టాన్ని చేసే అనుభవం, దేహమందున్నా దేహాన్ని విడిచిపెట్టినా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇది 2వ మాట. 3వ మాటకు దాటి వెళ్దాం. కాబట్టి ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రభు వచ్చు వరకు మనం దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రియులారా. హనోకు విశ్వాసం కలిగినోడు, దేవునితో నడిచినోడు, అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దావీదు దేవుని ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన కోరికలు నెరవేర్చేవాడు, అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. పేతురు రాస్తున్నాడు, దేవుని ఇష్టానుసారంగానే పాపం జోలికి వెళ్ళకండి. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళకండి అన్నాడు. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు అన్నమాట. పౌలు భక్తుడు కూడా ఇలా అంటున్నాడు, దేహమందున్న దేహాన్ని విడిచినా ఆయనకి ఇష్టంగా ఉండండి. ఇది 2వ మాట. 3వ మాటకు రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. 25, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు, నేను వచ్చేంత వరకు, లేదా మీ ప్రాణం పోయేంత వరకు మీరు కలిగి ఉన్నారే, ఏదైతే కలిగి ఉన్నారో గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? ఆస్తి కలిగి ఉన్నామా? అంతస్తు కలిగి ఉన్నామా? బంగారం వెండి కలిగి ఉన్నామా? ఏం కలిగి ఉన్నాం? బైబిల్లోనే చూద్దాం. ఏం కలిగి ఉన్నాం మనం? ముందు మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. దేవుణ్ణి కలిగి ఉన్నాం మన హృదయంలో. ఇంకేం కలిగి ఉన్నాం? 5 మాటలు క్లుప్తంగా చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 14:1కి రండి. ఈ మాటకు సంబంధించి ఒక 5 మాటలు క్లుప్తంగా. ఏం కలిగి ఉన్నాం మనం? మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అన్నాడు కదా. చాలా కలిగి ఉన్నాం మనం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం మన హృదయంలో. అయితే ఇంకా ఏం కలిగి ఉన్నాం? ఒక 5 మాటలు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 14:1, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉన్నామంటే దేవుణ్ణి కలిగి ఉన్నట్టే. మరొక మాట చూద్దాం. మరొక మాట చూద్దాం చూడండి. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. మరొక మాట,
రోమాపత్రిక 5:1 చూడండి. రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? దేవునితో సమాధానం, ప్రేమ కలిగి ఉందాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మూడో మాట ప్రియులారా, సమయాన్ని బట్టి నేను వివరించట్లేదు. అందులోను జూమ్లో నాకు తెలిసినంత మటుకు వాక్యం తెలిసిన వారు ఎక్కువగా ఉంటారు. అందులో ఇవి కూడా ఏం మర్మాలు కాదు, చదువుతుంటే తేలిగ్గా అర్థమవుతాయి. సమయం కూడా విలువైంది కాబట్టి దాటి వెళ్దాం. మూడో మాట చూడండి. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మూడో మాట 1 కొరింథీ పత్రిక 7:24 చూడండి. 1 కొరింథీ పత్రిక 7:24. ఇంకా ఏం కలిగి ఉన్నాం? 7:24 చదువుతున్నాను చూడండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? ఆస్తి కలిగి లేకపోయినా పర్వాలేదు, వెండి బంగారాలు లేకపోయినా కలిగకపోయినా పర్వాలేదు, దేవునితో సహవాసం కలిగి ఉందాం. నాలుగో మాట ఫిలిప్పీ పత్రిక 2:5 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా! డబ్బు కలిగి ఉండండి, ఆస్తి కలిగి ఉండండి, బంగారం వెండి కలిగి ఉండండి, ఇవన్నీ కలిగి ఉండండి అని దేవుడు మనతో చెప్పడం లేదు. కానీ క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండండి, దేవుని మనస్సు కలిగి ఉండండి. ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా! దేవుని మనస్సు కలిగి ఉండాలి. ఐదో మాట హెబ్రీ 12:14 చూడండి. హెబ్రీ 12:14. ఇక్కడేమని రాయబడింది చూద్దాం చూడండి ప్రియులారా. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత కలిగి ఉండాలి. 5 మాటలు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? ప్రేమ కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? దేవునితో సమాధానం, ఇంకా దేవునితో సహవాసం, ఇంకా క్రీస్తు యేసు మనస్సు, ఇంకా పరిశుద్ధత. ప్రేమ కలిగి, దేవునితో సమాధానం కలిగి, దేవునితో సహవాసం కలిగి, ఆ క్రీస్తు యేసు మనస్సు కలిగి, పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుతున్నాం. ఇవి గట్టిగా పట్టుకోవాలి. ఎన్నాళ్ళు? ప్రభు వచ్చేంత వరకు, లేదా మన ప్రాణం పోయేంత వరకు. ఇది మూడో మాట ప్రియులారా. చివరి మాట చూద్దాం. 1 కొరింథీ పత్రికకు రండి. 1 కొరింథీ పత్రికకు రండి. 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 4:5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే అంధకారం, తప్పులు ఎవరైతే చేశారో వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. అంధకారమందలి రహస్యాలను వెలుగులోనికి తెచ్చినప్పుడు ఆయనే తీర్పు తీర్చి తగిన వానికి తగిన మెప్పు దేవుడే ఇస్తాడు. అయితే ప్రభు వచ్చు వరకు మీరు మాత్రం దేని గురించి తీర్పు తీర్చకండి అన్నాడు. మరి మన నోర్లు ఊరుకుంటున్నాయి ప్రియులారా? ఒక సేవకుని చూస్తే, ఒక పెద్దను చూస్తే, ఒక సహోదరుని చూస్తే, ఒక సహోదరిని చూస్తే మన నోర్లు ఊరుకుంటున్నాయి అయినాడు? ఒక 3 మాటలు చూడండి క్లుప్తంగా. మత్తయి సువార్త 7:1కి రండి. ప్రభు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకండి, అంధకారంలో ఉన్న వాటిని బయటికి తెచ్చి దేవుడే తీర్పు తీరుస్తాడు అని వాక్యం చెప్తుంది.
మనం ఒకరిని మార్చడానికి మాట్లాడొచ్చు కానీ తప్పులెత్తి చూపడానికి మాట్లాడకూడదు. మత్తయి సువార్త 7:1 చూడండి. మత్తయి సువార్త 7:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చూడండి, మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. ఏమన్నాడో చూడండి. మీరు తీర్పు చొచ్చుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునని మీకు. అంటే మీరు తీర్చే తీర్పు చొప్పునే మీ కొలత, పక్షపాతం లేదన్నమాట. అని ఏమన్నాడో చూడండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూస్తున్నావా? దూలాలు లాంటి తప్పులు పెట్టుకొని చిన్న నలుసుంటే సహోదరుని వేలెత్తి చూపుతావా? దూలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుంది ప్రియులరా? దూలాలు లాంటి తప్పులు మనలోనే పెట్టుకొని చిన్న నలుసు కనపడితే సహోదరుని విమర్శించి తీర్పు తీరుస్తావా? ఏం అన్యాయం ఇది! ఎంత పక్షపాతం, ఎంత స్వార్థం ఇది! మనల్ని చూసిన వారు ఏం నేర్చుకోవాలి ప్రియులరా? క్రైస్తవుడు అంటే లోకానికి మాదిరికరమైన వాడు. మనమే ఒకరికొకరు తప్పులు చూపుకుంటూ విమర్శించుకుంటూ బ్రతికితే లోకంలో ఎవరు మారుతారు? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఒకరికొకరు విమర్శించుకోవడం, తీర్పు తీర్చుకోవడం. ఎలా ప్రియులారా లోకం మనల్ని గుర్తించేది మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలమని? ఏదన్నంటే ఎదురుగా మాట్లాడి సరిచేద్దాం, అది ప్రేమ అంటారు. సహోదరుడా, ఈ తప్పు చేస్తున్నావు, దిద్దుకో, ప్రేమగా చెప్దాం. చాటు మాటలు, చేటు మాటలు ఏంటి ప్రియులారా? దూలాలు లాంటి తప్పులు మనల్ని పెట్టుకొని చిన్న నలుసు అవతల సహోదరుని కంట్లో ఉంటే వేలెత్తి చూపడమా? తప్పు ప్రియులారా, మార్పు చెందుతాం. మరొక మాట చూడండి, రోమాపత్రిక 14:10కి రండి. రోమాపత్రిక 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. వినండి ప్రియులారా, నీవు నీ సహోదరుని నిరాకరింపనేలా, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. మనమంతా ఒక తండ్రి పిల్లలం, ఒక రక్తంతో కడగబడ్డాం, ఒక దేవుని పిల్లలం. ఆదివారం ఒక రొట్టె తింటున్నాం, ఆదివారం ఒకే రసం తాగుతున్నాం, రేపొద్దున ఒకే రాజ్యానికి వెళ్ళాలి మనం. అయితే ఏం జరుగుతుంది ప్రియులారా ఈనాడు సంఘాల్లో? చూడండి, అయితే నీవు నీ సహోదరునికే తీర్పు తీర్చనేలా, నీవు నీ సహోదరుణ్ణే నిరాకరించనేలా. సహోదరునికే తీర్పు తీరుస్తావా? సహోదరుణ్ణి నిరాకరించి 10 మందిలో అవమానకరంగా మాట్లాడతావా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి, అక్కడ అందరికీ తీర్పు ఉంది చూడండి, జాగ్రత్త అని పౌలు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు ప్రియులారా నిరాకరించటం, తీర్పులు తీర్చుకోవటం? ఒకనాడు మనమందరం దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి, తీర్పు ఉంది మనకి. దేవునికి భయపడి దేవుని పిల్లల జోలికి వెళ్లకుండా గౌరవిస్తూ బతుకుదాం. మరొక మాట చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవరుడవైనావు సరే, నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీకు నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఒక సహోదరునికి నువ్వు ఏమని తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఎత్తినావంటే మిగతా వేళ్ళన్నీ నీకెళ్ళే చూపిస్తున్నాయి. జాగ్రత్త పడాలి. ఇంకేమన్నాడో చూడండి, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఒకరికి తీర్పు తీరుస్తున్నావు, కానీ నువ్వన్న క్రమంగా ఉండవా? నువ్వు కూడా అట్టాడి పనులే చేస్తున్నావు. క్రమం లేనివాడు ఎలా క్రమపరచగలడు? ఒకరినేమో ఖండిస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు, సహోదరుడు తప్పు చేస్తున్నాడు, సహోదరి తప్పు చేస్తుందని మాట్లాడుతున్నావు. మరి నువ్వు కూడా అట్టాడి స్థితిలోనే ఉన్నావు కదా. కనుక ప్రియులారా, మనుషులమైన మనం ఏదో ఒక సందర్భంలో పొరపాటు చేస్తాం. అందరం దిద్దుకోవాల్సిందే, దేవుని క్షమాపణ అడగాల్సిందే.
కానీ ఎవరికి తీర్పులు తీర్చకూడదు మనం. అతడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలా ఉన్నాడని. చూడండి, దేవుని మాటలు చదువుకుందాం. 5వ వచనం చూడండి ఒకసారి, లేదా 3 చూడండి ప్రియులారా. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందు అని అనుకుందువా? నీకు కూడా దేవుని తీర్పుంది, ఒకనాడు తప్పించుకోలేవు అని దేవుని వాక్యం చెబుతుంది. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకండి. ఆయన వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తున్నాడా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చివరిలో సహోదరుడు తప్పిదంలో ఉంటే మంచి దారికి తెమ్మని రాయబడింది. ఎవరైనా తప్పు చేశారా, వారి కోసం ప్రార్థన చేయాలి మనం. ఎవరైనా తప్పు చేశారా, వారిని మంచి దారికి తీసుకురావాలి. అది మనం చేయాల్సింది. సహోదరుడు తప్పిపోతుంటే సత్యానికి మళ్లించాలి, సహోదరి తప్పిపోతుంటే దారిలోనికి మళ్లించాలి. అది మనం చేయాల్సింది. తీర్పులు తీర్చి వేలెత్తి చూపి అవమానించి నిందించటం కాదు మనం చేయాల్సింది. కాబట్టి మత్తయి 7:1, నీ కంట్లోనే దూలం పెట్టుకొని సహోదరుని కంటిలో చిన్న నలుసును వేలెత్తి చూపుతావా? రోమాపత్రిక 14:10, నీ సహోదరుని నిరాకరిస్తావా, తీర్పు తీరుస్తావా? మనమందరం దేవుని న్యాయపీఠం మీదట ఒకనాడు నిలబడాలి, జాగ్రత్త అన్నాడు పౌలు. ఈ రోమాపత్రికలో కూడా ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావా గాని నువ్వు కూడా అట్టాడి తప్పులే చేస్తున్నావు కదా అని దేవుడు అన్నాడు. కనుక ప్రభునందున్న ప్రియులారా, అంధకారంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఆయన వెలికి తీసి ఒకరోజు మనకు కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు మనం దేన్ని గురించి తీర్పు తీర్చకూడదు, సహోదరుల గురించి అస్సలు తీర్పు తీర్చకూడదు. చేతనైతే ఒకరిని మంచి దారికి తేవాలి. వాళ్ళు తప్పిపోయి తప్పుడు దారి పడుతున్నప్పుడు, తప్పులో ఉంటే మంచి దారికి తీసుకురావాలి. అంతేగాని వారి తప్పులను ఎత్తి చూపి తీర్పు తీర్చి అలాంటి వారు ఇలాంటి వారిని నిరాకరించకూడదు. ప్రభు వచ్చు వరకు దేన్ని గురించి తీర్పు తీర్చకండి. నేను ముగించాను ప్రియులారా. 4 మాటలు చదువుకున్నాం. 1, సమయాన్ని బట్టి నేను ఎక్కువగా వివరించలేకపోయాను ప్రియులారా. 1వ మాట, 1 కొరింథీ పత్రిక 11:26, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుడి. ఇంకా ఎవరైనా ఈ జూమ్లో నమ్మని వారుంటే, యేసుక్రీస్తు పాపుల కోసం ప్రాణం పెట్టాడు. పాపము లేని ప్రభు పరిశుద్ధ రక్తం గార్చాడు, సమాధి చేయబడగా తిరిగి లేచాడు. యేసు ప్రభువా, నేను పాపిని ఒప్పుకుంటే క్షమించబడతారు, పరలోకం చేరుతారు. జన్మ ద్వారా, జన్మ పాపం, క్రియల ద్వారా, మన జీవిత ప్రవర్తన ద్వారా చేసిన పాపాలన్నింటికి క్షమాపణ, దేవునితో ఉండే భాగ్యం దొరుకుతుంది. నమ్మండి, ఇంకెవరైనా నమ్మకపోతే. కాబట్టి నమ్ముకున్న మనం ప్రియులారా, ప్రభు వచ్చేంత వరకైనా మరణాన్ని ప్రకటిద్దాం. 2, యోహాను సువార్త 21:22, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అన్నాడు ప్రభు. ఆయన వచ్చేంత వరకు లేదా మన ప్రాణం పోయేంత వరకు దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. 3, ప్రకటన 2:25, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు వచ్చేంత వరకు లేదా మన ప్రాణం పోయేంత వరకు మనం ఏమైతే కలిగి ఉన్నామో గట్టిగా పట్టుకుందాం. 4, 1 కొరింథీ 4:5, ప్రభు వచ్చు వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకండి. మనం ఎంతో తోటి సోదరులంతే, ఎవరిని గూర్చి తీర్పు తీర్చకుండా ప్రభు వచ్చేంత వరకు లేదా మన ప్రాణం పోయేంత వరకు మనమందరం దేవుని బిడ్డలమని ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ లోకంలో ముందుకెళ్దాం. దేవుని రాకడ దగ్గర పడుతుంది కాబట్టి అందరం సిద్ధపడి, కుటుంబాలతో సిద్ధపడి, సంఘాలతో సిద్ధపడి పరలోకం చేరుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు మా జీవితాల్లో ఫలింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. నా వందనాలనా. వందనాలు ప్రసాద్ అన్న. చక్కని వాక్యాన్ని ఇచ్చిన ప్రసాద్ అన్నకు ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలో అనే కార్యక్రమం తరపున వందనాలు ప్రసాద్ అన్న. నా వందనాలనా. మనకు మంచిది, మనకు చక్కగా వాక్యాన్ని అందించాడు. అర్థం కాలేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా పాయింట్ల వైజ్గా చక్కగా మనకు వివరించినాడు. చాలా సంతోషం. దేవుడు అన్నను ఇంకా బలపరిచి ఆయన సేవలో వాడుకోవాలని మనమంతా ప్రార్థన చేద్దాం. మనము ఆయన వచ్చే వరకు మరణమును ప్రకటించాలి. మరణమును ప్రకటించాలి. ఆయన వచ్చే వరకు ఆయనకి ఇష్టమైన వారిని మనము ఏమీ అనకూడదు కదా. తర్వాత ఆయన వచ్చే వరకు మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత మనము ప్రభు వచ్చే వరకు తీర్పు తీర్చకూడదు. ఈ 4 అంశాలను, ఆ అంశాలను బట్టి ఇంకా అనేక విషయాలను మనకు తెలిపినాడు. దేనిని గట్టిగా పట్టుకోవాలి, ఎవరికి తీర్పు తీర్చాలి, ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అని చక్కని వాక్యాన్ని అందించినాడు. చక్కని వాక్యాన్ని అందించి మనకు వాక్యాన్ని వివరించిన ప్రసాద్ అన్న గారికి జూమ్ తరపున వందనాలు. సరే, మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన కరుణాకర్ సార్ ఉన్నారు. చివరి ముగింపు ప్రార్థన చేస్తారు. సార్ వందనాలు సార్. వందనాలనా. సార్ ముగింపు ప్రార్థన చేయండి సార్. ఓకే. సర్వశక్తి సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, దయాళుడవైన దేవ, కృపా సత్య సంపూర్ణుడ, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామముకై స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. మీ మహాకృప చేత మమ్మల్ని మీరు ప్రేమించి, మమ్మల్ని కనికరించి, మా ఆయుష్కాలాన్ని మరొక దినం పొడిగించి శ్రేష్టమైన మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. అందుని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. మీ పాదాల దగ్గరికి మేము సమకూడి రాగా, మా ప్రభువా, మా రబ్బునివైన మీరు, మా మంచి బోధకుడు అయిన మీరు, మా దేవుడవు, మా తండ్రి అయిన మీరు, మా ప్రభువా, మా జీవితాలకు కావలసిన శ్రేష్టమైన ఆత్మీయమైన ఆహారాన్ని పంచిపెట్టారు. అందుకంటే మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గనపరుస్తున్నాం. ఇతబడిన వాక్యానికి మా ప్రభువా మీరు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్కరూ మా ప్రభువా వాక్య వెలుగులో మేము ఎలా ఉన్నాం అనే సంగతులను మా ప్రభువా పరిశీలన చేసుకోవటానికి, అవసరమైన చోట దిద్దబడటానికి, మా ప్రభువా మార్పు చెందటానికి సహాయం చేయదురని బ్రతిమలాడు. అవును ప్రభువా తండ్రి, మీరు కలిగి ఉన్న మంచి మనస్సు మా ప్రభువా మేము కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి ఉండటానికి అనేక రకాలుగా మీరు మాతో మాట్లాడి ఉండగా తండ్రి, మా ప్రభువా అలాగ మేము జీవించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి ఈ భూమి మీద మహిమార్థమై మంచి సాక్షులుగా జీవించే భాగ్యం మాకందరికి కూడా మీరు దయచేయమని బ్రతిమలాడు. ఇది మా ప్రభువా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు మా మధ్య మీరుండి కార్యక్రమాన్ని జరిగించిన దయా దాక్షిణ్య పూర్ణుడైన మీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాం. మరి మా ప్రభువా మీరు నిలబెట్టుకొని మీరు బలపరిచారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. రానున్న దినాలలో బలంగా మీరు వాడుకొని మహిమార్థమై మా ప్రభువా పరిచయలో బలంగా వాడమని బ్రతిమలాడుతున్నాం. మా ప్రభువా మా దేవ ఉదయకాలం తండ్రి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. అందరినీ మా ప్రభువా మీరు దర్శించండి. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అక్కరలు కలిగి ఉన్నారో, మా ప్రభువా శోధనల మధ్య ఉన్నారో అన్ని ఎరడి దేవుడవు, మీకు మరుగైనది ఏది లేదు నాత మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. మీరే వారందరినీ దర్శించి వారి అక్కర్లు వారి అవసరతలు మీరు తీర్చి మా ప్రభువా మీరు సహాయం చేసి మా ప్రభువా మహిమ పొందమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని కూడా మీరు దర్శించండి. మా ప్రభువా మీరు వారిని బాగు చేయండి, కనికరించండి. మరి మా ప్రభువా ఈ దినమంతా కూడా మా ప్రభువా మేము మహిమార్థమై జీవించడానికి కృప చూపించండి. ఎట్టి పరిస్థితులలో
మా ప్రవర్తన వలన, మా మాటల వలన, మా బ్రతుకుల వలన మా ప్రభువా మీ నామం అన్ని జనుల మధ్య దూషణ పాలు కాకుండా మీరు సహాయం చేయమని, శ్రేష్టమైన మీ ప్రేమను మా మేము సమాజంలో తండ్రి ప్రతిబింబించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. తిరిగి రేపు ఉదయం యథావిధిగా మా ప్రభువా 5:30 గంటలకు మీ సన్నిధిలో వచ్చేంత వరకు మమ్మల్ని దేవా మాకు తోడుగా మీరుండమని, మీ రెక్కల కింద భద్రపరచమని, మీ కరుణా కటాక్షులు మా తోడుగా ఉంచమని, మీరే మహిమ పొందుతురని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన, ఘనమైన, గంభీరమైన నామములో దీనులమై వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.